ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతృవందన షట్కేన కాశీయాత్రయుతేన చ సేతుర్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే. ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం ఏమిటి? నీకు ఎంత పుణ్యఫలం రావాలనుకున్నా, యజ్ఞము యాగము అనేక రకాల యాగాలు చేసిన రానటువంటి ఫలితము ఒక చిన్న పని వల్ల, ఈ చిన్న పని వల్ల వస్తుందంటారు. అయితే నేనేమంటానంటే, ఇలా తల్లిగారికి ప్రదక్షిణ చేసుకోవడం ఎన్నిసార్లు? 6 మార్లు ప్రదక్షిణ చేస్తే చాలు. తల్లికి 6 మార్లు ప్రదక్షిణ చేయాలట. మా అమ్మగారు లేరండి, మా అమ్మగారు కాలం చేశారు. రే, నీ గుండెలో అమ్మ లేదా? అమ్మ రూపం నీలో లేదా? అటువంటి తల్లి రూపాలని హృదయంలో పెట్టుకొని ప్రదక్షిణ చేయి. అమ్మ ఫోటోని కుర్చీలో పెట్టి అమ్మ చుట్టూ ప్రదక్షిణ చేయి. తద్వారా నీకు బలమైనటువంటి అనుకూల శుభయోగాలు కలుగుతాయి. అద్భుతమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం ఉన్నది. అటువంటి మంచి ఫలితాన్ని, అటువంటి అద్భుత ఫలితాన్ని ఇవ్వగలిగే శక్తి తల్లికి చేసే ప్రదక్షిణలో ఉన్నది. నువ్వేమనుకుంటున్నావు, ఏం కావాలనుకుంటున్నావు నువ్వు, అవన్నీ కూడా ధర్మబద్ధమైనవి నెరవేర్చగలిగేటువంటి శక్తి తల్లిగారికి ఉంది. అయితే ఎందుకు చెప్తున్నా అంటే, ఈ విషయము అందరూ కూడా, స్వామి నేను కుంభమేళకి వెళ్ళలేకపోయాను, కాశీకి వెళ్ళలేకపోయాను అని బాధపడుతూ ఉంటారు. ఈ తల్లికి 6 మార్లు ప్రదక్షిణ చేస్తే మనము కొన్ని వేల సార్లు కాశీ యాత్ర చేసిన ఫలితం వస్తుంది. ఈ తల్లికి 6 సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల సేతు స్నానం, సముద్ర స్నానం, మాఘమాసంలో కార్తీక మాసంలో ఈ సముద్ర స్నానాలు చేయాలంటారు. అటువంటి సముద్ర స్నానాలు అంటే కొన్ని కోట్ల కొలది సార్లు, అంటే కొన్ని కోట్ల రెట్లు సముద్రము స్నానము చేసిన ఫలితం కలుగుతుంది. చాలా మంది జన అజ్ఞాన వేదికల వాళ్ళు అంటుంటారు కదా మనల్ని, ఈ బోబులు చాలా మంది ఉంటారు కదా, ఈ బూజు పట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ దేవుడు లేడా, మీరు అక్కడ వెళ్తున్నారు అని అడుగుతుంటారు కదా. వాడికి సమాధానం చెప్పాలి. ఆయా గుళ్ళల్లో ఒక శక్తి ప్రసిద్ధమై ఉంటుంది. ఆ శక్తి అక్కడ కూటుకొని ఉంటుంది. దాని ఎనర్జీ అంటారు. అటువంటి ఎనర్జీ లెవెల్స్ ని స్వీకరించాలంటే మనం క్షేత్రానికి వెళ్ళాలి. అవి కొండ ప్రాంతాల్లో, ఎత్తైన ప్రాంతాల్లో అనేక మంది వలయము అంటే ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఆ యొక్క చక్రానికి ఉండేటువంటి యంత్రానికి బలం ఎక్కువ ఉంటుంది. ఆ యంత్ర బలము ఆ యొక్క శిలలో ఉన్నటువంటి రూపంలోకి వస్తుంది. ఆ రూపాన్ని ఎప్పుడైతే మనం సందర్శన చేసుకున్నామో మనకి ఆ శక్తి మనకి ఉత్పన్నమవుతుంది. అటువంటి శక్తిని మనం కొంత తీసుకొని మన రోజువారీ కార్యక్రమాల్లో మన చైతన్యవంతులుగా మారి బుద్ధి వికాసముతో మంచి పనులు చేసుకోవచ్చు. అందుకని మనము క్షేత్రాలు ఉన్నటువంటి దేవాలయ సందర్శన చేయాలి. కానీ ఎందుకు మనము ఇటువంటి దేవాలయ సందర్శన చేయాలంటే, అక్కడ శక్తిని కొంత మనము స్వీకరించి మనము చైతన్యవంతమైనటువంటి జీవనాన్ని పొందడానికి, సత్సంతానాన్ని, అన్యోన్య దాంపత్యాన్ని పొందడానికి, వృత్తి ఉద్యోగాదుల్లో శుభాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. అంతకన్నా కూడా బలమైనది మన తల్లి గారికి ప్రదక్షిణ చేసుకోవడం. భగవంతుని కంటే ఎక్కువ శక్తి కలిగింది తల్లి. అటువంటి తల్లికి మనం ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకుంటే తప్పకుండా మనకి అసాధ్యం అనేది ఉండదు. కాశీక్షేత్రంలో వెళ్ళినట్టు స్వామిని, ఆ యొక్క స్వామి సందర్శనం, గంగానది స్నానము చేసుకున్నటువంటి యోగము, సేతు స్నానము చేయటువంటి యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనకు ఆ శ్లోకంలో మనుధర్మ శాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయి. తల్లికి మనం ప్రదక్షిణ 6 సార్లు ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకోవాలి. అలాగే నేనేమంటానంటే, ఒక అమ్మకి ప్రదక్షిణ చేసేటప్పుడు నేను అనుకున్న విషయాన్ని, నా పరిశోధనలు చేసిన విషయాన్ని, ఒక రాగి కడియాన్ని తయారు చేసుకోండి. ఒక మంచి రాగి కడియాన్ని, అంటే వెడల్పుగా ఉండాలి. ఆ వెడల్పు రాగి కడియం పైన తప్పకుండా మనము ఇష్టదైవాన్ని, ఆ యొక్క వెంకన్న స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, శివయ్య కానీ, అమ్మవారి పేరు కానీ, లేదా అందరి పేర్లు కూడా దాని మీద రాసుకొని అలంకరింపించి అమ్మకి ఆ కాలు వేటప్పుడు అమ్మ కాళ్ళ దగ్గర పెట్టేసి, అంటే దేవుడిని పెడతారా, దేవుడికే తల్లి ఆవిడ కాబట్టి అక్కడ కాళ్ళ దగ్గర పెట్టేసి అశుభ్రంగా కడిగి ఆ రాగి యంత్రాన్ని, సరే దేవుడి పేరుంటే కడగడం ఇబ్బంది అంటే అమ్మ ఒళ్ళో పెట్టండి, శుభ్రంగా పెట్టి ఆ కడియాన్ని కనుక మనం ఆ చేతిలో పట్టుకొని అమ్మ చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఆ కడియను అమ్మ ఆశీర్వాదంతో అమ్మ చేత ఆ కడియాన్ని తొలగించుకున్నాం, లేదా అమ్మ లేదండి కాలం చేశారనుకుంటే అమ్మ ఫోటో దగ్గర పెట్టి మనమే కడియాన్ని తొడుక్కున్నా చాలా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. ఈ రాగి కడియానికి మ్యాగ్నిఫికెంట్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అంతరిక్షంలో వాడేటువంటి వాటిల్లో కానీ, మనం వాడుతున్న పెన్ డ్రైవ్లలో కానీ రాగి లేకుండా మనం చేసేటువంటి పని ఉండదు. రాగికి శబ్దగ్రాహ్యం ఎక్కువగా ఉంటుంది. అటువంటి మంత్ర బలాన్ని స్వీకరించగలిగే శక్తి కూడా రాగి యంత్రానికి ఉంటుంది. కాబట్టి ఆ రాగి కడియాన్ని మనం కనుక ఎప్పుడు కూడా ధరించినట్టయితే
వృత్తిలోను ఉద్యోగంలోను అనుకూలంగా ఉంటుంది. ఇది అమ్మ ఆశీర్వచనాన్ని ప్రత్యక్షంగా మనం పొందుకొని అటువంటి రాయి కడియాన్ని కనుక వేసుకున్నట్టయితే మనము కాశీలో వెళ్లి కాశీలో ఉన్నటువంటి ఫలితాన్ని పొందుకుంటాం, సేతుస్థాన ఫలితాలను పొందుకుంటాం. ఆ యంత్రము ఆ యొక్క ఈ కడియ మన చేతిలో ఉండడం వల్ల ఆకర్షణ శక్తి బాగా పెరుగుతుంది, విద్యలో రాణింపు ఉంటుంది. అంటే విద్యార్థులు చదువుకోవద్దని చెప్తున్నారా అని అనకండి, విద్యార్థులు పద్ధతికి ఉండాలి, చదువుకొని ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్ బాగా పెరుగుతుంది రాగి యొక్క కడియం పెట్టుకోవడం వల్ల. మాట తీరు బాగుంటుంది, వ్యవహార శైలి బాగా ఉంటుంది, మనం చేసే పనిలో పరిపక్వత ఉంటుంది, ధర్మబుద్ధి ఏర్పడుతుంది, సత్కార్య సిద్ధి ఏర్పడుతుంది. కాబట్టి రాగి ఈ యొక్క యంత్రాన్ని గనుక, రాగి కడియాన్ని గనుక మనం ధరించగలిగితే అదృష్ట యోగం మనకు ఖచ్చితంగా ఉంటుంది. దీనిని ఈ మంగళవారం రోజున చేస్తే ఇంకా మంచిది. మంగళవారం రోజు అటువంటి రాగి కడియాన్ని ధరిస్తే, ఈ ఒక్క కడియం ధరించండి, మీ జీవితంలో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ తల్లికి నమస్కరిస్తూ తల్లి చేతి మీదుగా తొడుక్కుంటే మంచిది. తల్లి కాలం చేస్తే సోదరి చేత గాని, భార్య చేత గాని, కూతురు చేత గాని ఆ కడియాన్ని తొడిగించుకుంటే అదృష్టయోగం మీ వెంట ఉంటుంది. ప్రయత్నం చేద్దాం. రాయి కడియానికి ఎంత అవుతుంది? మా అంటే 100 రూపాయలు. అది ఇచ్చే ఫలితం కొన్ని కోట్ల రూపాయలకు ఉంటుంది. కాబట్టి దాని వెంటనే ధరించండి. అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకోండి. జన్మజాతకంలో కుజదోషం గురించి, కుజగ్రహ ప్రభావం దోషం నుంచి, రక్త దోషాల నుంచి, రోగముల నుంచి బయటపడే అవకాశం, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం ఈ యొక్క రాగి యంత్రానికి కానీ, రాగి యొక్క తాయెత్తు కానీ, రాగి యొక్క కడియాన్ని కానీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వెంటనే దాన్ని ధరించి ఆనందమయ శుభ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.